నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి పార్టీల విజయానికి కృషి చేయండి. నిడదవోలు ఉమ్మడి పార్టీల బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు అన్యాయం జరగదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అల్లా దీవెనలు అందరిపైన ఉండాలి. ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే. ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. సుపరిపాలన కావాలంటే జగనన్నే రావాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. ముస్లింలకు అండగా ఉంటా. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి. బీసీలే సమాజానికి వెన్నెముక. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన ఉమ్మడి పార్టీల ప్రజాగళం సభ దద్దరిల్లింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ అంతా జనసంద్రంగా మారింది. పార్టీ అధినాయకులు మాట్లాడుతున్నంతసేపు జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలు ఆ పార్టీ జెండాలతో సందడి చేశారు. ఈ సభలో ముందుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వారాహి విజయభేరి సభలో వారాహి వాహనంపై 2 సింహాలు నిలబడ్డాయని అన్నారు. ఓ పక్క నారావారి సింహం, మరో పక్క కొణిదెల వారి సింహం అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్న వైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్లను కమలం, గాజు గ్లాసు గుర్తులపై ఓటేసి ప్రజలు ఆశీస్సులు అందించాలని అన్నారు. పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ విజయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పెద్ద మనసుతో ఇక్కడ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేయడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు చిన్న కాశీరేవుకు వెళ్లే వంతెన నిర్మాణంతో పాటు 100 పడకల ఆసుపత్రి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. గోదావరి జలాలను పట్టణ ప్రజలకు అందేలా చర్యలు చేపడతామని, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. నిడదవోలు సమిశ్రగూడెం మధ్యలో ఉన్న పురాతన హేవ్లాక్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు మండలంలోని ఆంజనేయపురం, సింగవరంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లను కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల సమయంలోనే రోడ్ల నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 3 పార్టీలు వేరైనా మా ఎజెండా ఒక్కటే అని, అది రాష్ట్ర భవిష్యత్తును కాపాడడమని అన్నారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని, లేదంటే ప్రజలే ఇబ్బంది పడతారని అది అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎక్కడ నిలబెట్టిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే వాలంటరీ వ్యవస్థను తీసివేయడం జరగదని, ఇంకా గౌరవ వేతనం పెంచి వారికి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమరావతిని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళతామని, పరిశ్రమలు నెలకొల్పుతామని, పోలవరం కంప్లీట్ చేస్తామని అన్నారు. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని, స్త్రీనిధి ఏర్పాటు చేస్తామని, రైతులకు ఉచిత
ఉచిత విత్తనాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా మెగా డిఎస్సిని అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల అధ్యక్షులతో పాటు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జవహర్, రాజమండ్రి రూరల్ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆశవచ్చే సేనవచ్చే సత్తువిచ్చే చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి కంచి కొట్టు చీకట్లో ఆశవచ్చే అక్కలకు తెలిసి కంచి కొట్టు ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ వచ్చే పెద్ద కొడుకు నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకానికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ. ఈరోజు మొట్టమొదటిసారిగా వారాహి వాహనం మించి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మించి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇవాళ 2 సింహాలు గర్జిస్తున్నాయి. ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే మరో సింహం కొణిదెల కొదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక్క మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ముకుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనవి చేస్తున్నాను. అసెంబ్లీకి ఇవాళ సైకిల్, గాజు గ్లాసు, కమలం 3 కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా కమలం తరపున పార్లమెంటుకి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్కారం. జై హింద్, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై తెలుగుదేశం. సభాయ నమః అంటూ సభాసస్కి నమస్కరిస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిజోంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపి వేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు,
ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, ఆ జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి పూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి, మన కందులు దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన సమస్యల్ని జనసేన మనకి కందులు దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో మీకు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం. చిన్న కాశీ రేవుకి వెళ్ళే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం, నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం, నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం, గోదావరి జలాల్ని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం, స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం, ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం, నిడదవోలు సమిశ్రగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హ్యావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెనని నిర్మించడం, కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం, నిడదవోలు మండలంలో ఆంజనేయపురం, సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్కో ఇళ్ళు మనకి చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్కో ఇళ్ళు నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్ళని అందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళని అందిస్తాం. పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం. పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే 16కి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అరటి రైతులు, ఇతర రైతాంగం ప్రజలు తణుకు వెళ్ళడానికి ఆ కటింగ్ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం. కానూరు నడుపల్లి తణుకు రోడ్డుని ఆధునీకరిస్తాం. ముక్కాల నుండి పెరవలి వరకు రోడ్డుని ఆధునీకరణ, మర్రెపాలెం బ్రిడ్జిని అందరికి అసౌకర్యంగా ఉంది, దాన్ని వెడల్పు చేయటం. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలమయమైపోయింది. వచ్చిన 3 నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు వేసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మొట్టమొదటిసారిగా 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు
ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను విన్నాను, కానీ ఇక్కడ 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఈ 3 పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిసాం. బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు, ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం, మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. మావి 3 జెండాలు, జెండాలు 3 అయినా అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా 3 జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తిరుమల సాయి ఫంక్షన్ హాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వనని అన్నారు. రాష్ట్రంలోని ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడిందని, ఏ వర్గానికి మతానికో సంబంధించింది కాదని అన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా ద్వారా ముస్లింలను ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ముస్లింలకు సబ్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేసింది టీడీపీ ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలిపారు. వేడుకల అనంతరం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు వేయించుకుని పలువురు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, పట్టణంలోని పలు మసీదుల ముత్తవల్లీలు, ముస్లిం సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. وتب علينا إنك أنت التواب الرحيم رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لنا. अस्सलाम वालेकुम. आप सबको रमजान मुबारक. చాలా సంతోషం. నిడదవోల్లో ఈరోజు మనందరం కలిసి రంజాన్ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం, అదే మాదిరిగా ఈద్ ముబారక్ కింద మీరందరూ కూడా ఈద్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. పేదలకు సహాయం చేయాలి, పరులకు ఉపకారం చేయడం కోసం చాలా స్పష్టంగా రంజాన్లో ఉంది. అందుకే ప్రతిరోజు ఈ నెలంతా కూడా ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. కఠోరమైనటువంటి క్రమశిక్షణతో సూర్యుడు ఉదయించమునిపై మీరు భోంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచి నీళ్లు కూడా తాగకుండా మీరు దీక్ష చేస్తారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా, అనుభూతి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ గద్దాకన్నానంటే అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టి అవి 2 కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం.
నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కానుక కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం. అదే మరి షాదీ ఖానాలు కట్టాం. అదే మరి శ్మశానాలకి కబరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం. మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం. దుల్హన్ అదే మరిగా మౌజములకి ఇమాములకి ఆంధ్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రోరేం ఇచ్చాం. ఈరోజు మీరందరూ ఆలోచించే సమయం వచ్చింది. నేను సప్లాన్ తీసుకొచ్చాను. మైనారిటీ సోదరుల కోసం ఆర్థిక సహాయం ఇవ్వడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే అందులో 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి. అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెడబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథలైపోతారని ఆలోచించి భార్య భర్త 2 పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్కెళ్ళిపోతారనే ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి 2 బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలి. మలేషియాలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉండే వ్యక్తిని డెడ్ బాడీని శవాన్ని తీసుకురమ్మంటే తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలుగుదేశానికి చెప్తే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం చేయలేని పని. ఇప్పుడే టిట్కో హౌస్ చెప్తున్నా. ఈరోజు కూడా ఒక మైనారిటీ మహిళకు ఫోన్ వచ్చింది. నేను ఆ రోజు 50,000 రూపాయలు కడితే సింగిల్ బెడ్రూమ్, 1,00,000 రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం. నేను ఉచితంగా ఇస్తానన్నాడు. 1,50,000 నేను సబ్సిడీ ఇచ్చాను. కేంద్రం 1,50,000 ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. టిట్కో హౌసెస్లో వెడల్పైన రోడ్లు, తాగేదానికి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్, రోడ్డు, అక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఇల్లు కడితే ఈరోజు వీళ్ళు వచ్చి ఆ ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు. 50,000 కడితే 3,50,000 రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి కాలేదు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు మసీదుకి మనం 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈద్గాకి 10 లక్షలు శాంక్షన్ చేశాం. అవి కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మనం వస్తానే అప్పట్లో 35 లక్షలు, ఈసారి 50 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఈద్గా కూడా 15 లక్షలు కానీ 20 లక్షలు ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అండగా ఉంటాం. మీ సెక్యూరిటీకి కానీ, మీ భవిష్యత్తుకు కానీ, మీ సాధికారతకు కానీ అన్నిటికి కూడా మేము అండగా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు.
పవిత్ర రంజాన్ మాస సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఈద్ ముబారక్ తెలిపారు. గురువారం ఉదయం నిడదవోలు పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని వేడుకలలో వారితో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లా కరుణా కటాక్షాలు పొందిన ముస్లిం సోదరుల భక్తి అపారమైనదని అన్నారు. ఈ ఉపవాస దీక్షల ద్వారా ఒకవైపు అల్లా కరుణకు చేరువవడంతో పాటు మరోవైపు తోటివారు కష్టాలలో ఉంటే ఆదుకునే మనస్తత్వం, దయ, ప్రేమ, త్యాగం ఇవన్నీ అలవడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ముస్లిం సోదరులు, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్, పట్టణ నాయకులు పాల్గొన్నారు. वास्ते अल्लाह ताला की नियत की मैंने 2 रकात. చాలా థ్యాంక్స్. నాకు ఈరోజు రంజాన్ రోజు నన్ను ఇక్కడ నమాజ్లో పాల్గొనడానికి ఆహ్వానించిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఈ నెలలోనే ఇది నాది 5వ నమాజ్. చాలా ఇప్పుడైతే సో నేను కూడా చేయగలను, ఎవరి హెల్ప్ లేకుండా నేను కూడా చక్కగా నమాజ్ చేయగలను. ఇప్పుడు మరి ఈరోజు మీ అందరికీ కూడా మరొక్కసారి ఈద్ ముబారక్ తెలుపుకుంటూ, ఎప్పుడు ఎవరికి ఏ పనున్నా ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. మన నాయకులంతా ఉన్నారు, నేను ఇక్కడే మన ఆఫీస్ 5 నిమిషాలు మీకు ఎవరికైనా సరే సెంటర్లో ఉన్నాను. 5 నిమిషాలు మీకు ఎప్పుడు ఎవరికి ఏ పనున్నా సరే నాకు చెప్పండి, నేను చూస్తాను. మరి 30 సంవత్సరాలు మా కుటుంబాన్ని ఎంతో మీరు అభిమానించారు, ఆదరించారు. ఎల్లప్పుడూ మా అబ్బాయి కూడా ఇప్పుడు వస్తున్నాడు, ఇంకా అతను కూడా కలుస్తాడు మిమ్మల్ని. అందరూ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు మీ సేవలో ఉంటామని మరొకసారి తెలియపరుచుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ కౌన్సిలర్లు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिराव फूले. 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 ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు.
పెరవలి మండలం కాపవరం, కొత్తపల్లి అగ్రహారం, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి జరగకుండా పాలన సాగించామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ ప్రచారంలో ఎంపీపీ కార్చర్ల ప్రసాదు, జడ్బీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, సర్పంచ్ బంటుమిల్లి రత్నాజీరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించండి, ఆదరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఓటు మన ఎంపీ అభ్యర్థి. మైనార్టీలైన ముస్లింలకు తాను అండగా ఉంటానని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రంజాన్ సందర్భంగా తాడేపల్లిగూడెం నుంచి ముస్లిం యువకులు బొలిశెట్టి నివాసానికి వచ్చి గురువారం ఆయనకు రంజాన్ కీర్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం యువతకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబాలలో ఆ భగవంతుడు అల్లా దీవెనలు, సుఖ సంతోషాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ముస్లింలలో అధికంగా మోటార్ ఫీల్డ్లో చిన్న చిన్న చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ జగన్ ప్రభుత్వంలో ఉపాధి కరువైందన్నారు. దీంతో వారంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారని, ముస్లిం యువత యువకులు వారు కూడా విద్య వైపు మొగ్గు చూపి ఉన్నత చదువులు చదువుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లాలని, సాఫ్ట్వేర్ రంగానికి, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. వారికి తమ ప్రభుత్వం రాగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు బొలిశెట్టికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం ఆర్గనైజేషన్లోని చదువుకున్న వ్యక్తులు తక్కువ, కష్టపడి కూడా ఎక్కువ చేస్తారు. అలా కాకుండా ప్రతి ఒళ్ళని దానికి మన వంతు కూడా మనం చేద్దాం. దానికి మనకు పెడదాం అనుకున్నాం. ప్రతి ఒళ్ళని చదివించాలి. అన్నీ సపరేట్ మనం పెట్టుకోవాలి. ఒకసారి ఆయన్ని బీసీలే సమాజానికి వెన్నెముకని, అలాంటి వారిని ముందుండి నడిపించి వారిలో చైతన్యం తీసుకువచ్చిన మహానేత జ్యోతిరావు పూలే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయం వద్ద గురువారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి బీసీల అభ్యున్నతి కోసం పోరాడి వారిలో చైతన్యం తీసుకురావడానికి తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయురాలిగా ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అలాంటి సమాజంలో బీసీలను 67 ముక్కలుగా చేసి వారికి కనీసం నిధులు వెచ్చించకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన దుర్మార్గుడు జగన్ అని తెలిపారు. సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకురావడమే తమ కూటమి ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా స్వాతంత్ర్యపు సమరయోధులందరికీ అభివందనం. స్వాతంత్ర్యపు సమరయోధులందరికీ అభివందనం. స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకు అభివందనం. వందే మాతరమమ్మ భారత జననీ వందనం.
ధర్మమ్మ వాణి భారతావని అమ్మ భారతావని. అహింసయే పరమ ధర్మమని చాటెను గాంధీజీ. అహింసయే పరమ ధర్మమని చాటెను గాంధీజీ. ఆశయాలు సాధించే గాంధేయులు విశ్వశాంతి కోరిన తొలి భారతదేశపు నేత నెహ్రూజీ మార్గమే మా ధ్యేయం మన ధ్యేయం. జ్యోతిరావు పూలే గారి 197వ జయంతోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వర్తంపల్లి కాశీ గారు, టౌన్ అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వైబిఎన్ రఘు గారు, మల్లేష్ గారు, అదేవిధంగా రావణ్ గారు, శంకర్ గారు, సూర్బాబు గారు, అలాగే లోవరాజు గారు, మన బాబీ గారు, కృష్ణ గారు, అందరూ చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా వీరి సంఘ నాయకులు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా నాకు అందరూ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలి, కుల విశేషాలు పోవాలనే ఆలోచనతో ఆయన పోరాటమే చేసి ఇవాళ బీసీలకి న్యాయం చేసిన వ్యక్తిగా 197 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈరోజు భారతదేశం అంతా కూడా జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మరి ఆ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని చేసి ఎవరైతే పేద మహిళలు ఉంటారో నిరుద్యోగులుగా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళకి భారతదేశం గురించి ఇక్కడ ఉన్న సమాజం గురించి అన్ని తెలియజేసి మరి ఆ రోజున సతీ సహగమనం అనేది అక్కడ ఒక మూఢాచారంగా ఉన్న పరిస్థితుల్లో ఒక పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు 197 సంవత్సరాల తర్వాత కూడా మరి తాడేపల్లిగూడెంలో మరి ఆయన ఎక్కడో పుట్టాడు, మహారాష్ట్రలోనే ఎక్కడో పుట్టి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో టౌన్లో మనం చేసుకుంటున్నాం అంటే అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఇంకా ఇలాంటి విలువలతో కూడినటువంటి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని నేను అభిప్రాయపడుతూ ఆ రోజున్న సంఘంలో ఉన్న అసమానతలు, కులాలు విశిక్షణ, అదే ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు ఆయన పెట్టిన బీసీ రిజర్వేషన్ కానీ బీసీల కోసం పోరాడిన తత్వం కానీ ఈరోజు అందరం గుండెల్లో నిండి ఈరోజు సామాన్యుడికి మరి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏదో గొప్ప కాదు. అది ఇప్పుడు చెప్పి రాజకీయ నాయకులు అదే బీసీలని 65 మందిగా ఎడదించారు. ఒకటిగా ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ రాజ్యాధికారం పోద్దాం అని చెప్పి ఈ బీసీ కులాలను 65 కులాలుగా విడదించి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఒక టేబుల్ వేసి వాళ్ళకి జీతాలు లేకుండా, వాళ్ళకి ఫండ్స్ లేకుండా, వాళ్ళకి కనీసం లోన్లు ఇవ్వకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇలాంటి పరిస్థితి. ఆయన చేసే త్యాగం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్వార్థం ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలని బీసీ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఎంతమంది సంఘటితంగా అందరూ కలిసి ఉంటే ఈరోజు కలిసి ఉంటే కలసకుండా అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చేస్తే రేపు ఏ ప్రభుత్వాన్ని దింపొచ్చు. ఇవాళ బీసీలు అత్యధికంగా ఉన్నారు, అదేవిధంగా కాపులు అత్యధికంగా ఉన్నారు తర్వాత స్థానంలో. మరి వీళ్ళిద్దరూ కలిస్తే రాజ్యాధికారం ఎందుకు రాదు మనకు వస్తుంది. కానీ ఎక్కడికాడ కలవనివ్వకుండా అలాంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు ఇవాళ రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మహానుభావుడు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని మరి రాష్ట్రానికి కానీ భారతదేశంలో కూడా మరి ఆ పూలే గారి ఇలాంటి మనం బతుకున్నంతకాలమే కాదు మన తర్వాత తరం కూడా, అంటే మన ముందు జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్లో కూడా మన మహానుభావుని మనం ఆ భార్యమణిని కూడా మనం తలుచుకున్నాం అంటే ప్రతి మనిషి జీవితం ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.